బ్రహ్మాండమైన నాణ్యమైన భోజనం పెట్టాం. ఎక్కడా ఇది జరగలేదు. మన దగ్గర డబ్బులు లేవు, మనస్సు ఉంది, కష్టార్జితం. నేను కష్టపడ్డాను, మంత్రుల్ని కష్టపెట్టాను, అధికారుల దగ్గర పని చేయించాను. అసాధ్యం అనుకున్న పనులు సాధ్యం చేశాం. ఊర్లు చూస్తున్నారా మీరు, టౌన్లు చూశారు. ఎక్కడ చూసినా పరిశుభ్రమైన గ్రామాలుగా టౌన్లుగా స్మార్ట్గా తయారు చేస్తున్నాం. సిమెంట్ రోడ్లు వేసాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇచ్చాం, మరుగుదొడ్లు కట్టించాం, మురికి కాలువల్ని బాగా చేస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పోతున్నాం. 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని 2 సంవత్సరాల్లో పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క రోడ్ల వ్యవస్థ చూశారు, ఒకప్పుడు గుంతలు, అన్ని రోడ్లు బాగా చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే కరెంటు కానీ నీళ్లు కానీ ఇవన్నీ చేసి కడాన ఎయిర్పోర్ట్లు కూడా మీరు చూస్తే ఒకప్పుడు మూతబడిన కడప ఎయిర్పోర్ట్ని ఈరోజు ఇప్పటికే 1,00,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేశారంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. ఒక ఎయిర్పోర్ట్ ఉంటే మనుషులు వస్తారు, పరిశ్రమలు వస్తాయి. కడపలో మీరు చూడండి, బ్రాడ్ గేజ్ ఉంది, కరెంట్ ఉంది, నీళ్లున్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా కావాల్సింది ఏంటని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం. ఈరోజు జిల్లాలో మీరు చూస్తే నేను ఇంత మునుపు చెప్పిన ప్రకారం మనం అనుకున్నటువంటి స్టీల్ ప్లాంట్, రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం. ఈ 20,000 కోట్ల రూపాయలతో ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఈ ఉద్యోగాలు వస్తే బ్రహ్మాండంగా ఈ ప్రాంతం బాగుపడుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, కేంద్రం ఈ ప్రాజెక్టు పెడతామని మోసం చేశారు. ఇక్కడే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. మీరు ఓట్లేశారు, ఎమ్మెల్యేకి వేశారు, ఎంపీకి వేశారు. తెలుగుదేశానికి ఒకటే గెలిపించారు, ఆయన కూడా ఆ పార్టీకి వెళ్ళిపోయాడు. పోతే పోయాడు, ఏం బాధ లేదు. ఒకటి పోతే ఇంకా 10 మందిని గెలిపిస్తారు మీరు. కానీ నేను అడుగుతున్నాను, కడపలో స్టీల్ ప్లాంట్ రావడానికి మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే ఆలోచించాలి. ఈయన కోటేయాలని మిమ్మల్ని అడుగుతున్నా, కడప వాసులుగా మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేకపోయినా నేను బాధ్యత తీసుకున్నాను. ఓటేసిన పెద్ద మనిషి కనీసం కడపకు స్టీల్ ప్లాంట్ కావాలని అడగలేదంటే ఈ ప్రాంతం మీద ఎక్కడ ప్రేమ ఉందో మీరే ఆలోచించాలి. నీళ్లు కావాలని అడగలేదు, నేనే నీళ్లు తీసుకొచ్చాను. అవుకులో అయితే టన్నులంతా కూడా రాత్రి నింపగుడిలో పనిచేసి గండికోటకు 12 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఈరోజు దగ్గర 1421 ఎంఎస్ఎంఈలు పెట్టాం. 12,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 16 భారీ పరిశ్రమలు వచ్చాయి. 6,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 4,200 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మైలవరం గాలివీడులో 7,500 కోట్లతో 2 సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ వచ్చాయి. ఇంకో పక్క అనేక శాఖల్లో 47 ప్రాజెక్టులు వచ్చి 16,000 మందికి 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇంకో పక్క 22 పరిశ్రమలకి 3,500 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఎఫ్ఆర్వి సోలార్ పవర్ ప్లాంట్ ప్రొడక్షన్కి వచ్చింది. వెల్స్పన్ రెన్యూవల్ ఎనర్జీ ప్రొడక్షన్కి వచ్చింది. అక్మే జైసల్మార్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా ప్రొడక్షన్కి వెళ్ళింది. గ్లోబల్ బిజినెస్ ఇన్క్యుబేటర్ ఇండియా ప్రైవేట్ కూడా ప్రొడక్షన్కి వెళ్ళింది. ఇంకో పక్క విండ్ ప్లాంట్స్ వచ్చాయి. 10 పరిశ్రమల తొందరలోనే మనకు ప్రొడక్షన్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూశారు, నేను ఈ జిల్లా పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. కడపలో మీరు చూస్తే 3 విషయాలు. ఒకటి, ఒంటిమిట్ట దేవాలయం రామాలయం భద్రాచలం కంటే మిన్నగా చేస్తానని చెప్పి ఒంటిమిట్టని రెండో భద్రాచలంగా, భద్రాచలం కంటే మిన్నగా చేస్తారని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా.
ఇక్కడ కడప దర్గా ఉంది. ఒక చరిత్ర కలిగిన దర్గా. ఈ కడప దర్గాని బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోతే ఒక పర్యాటక కేంద్రంగా ఈ దర్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. గండికోట ఉంది, మంచి పర్యాటక కేంద్రం. గండికోట ఉత్సవాలు కూడా పెట్టాం. ఇది చరిత్రలో ఎవరు ఊహించిన విధంగా ఈరోజు గండికోట అక్కడ నీళ్లు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ మీరు చూస్తే కడప చరిత్రను మారుస్తాం. భవిష్యత్తులో కడప ఒక పారిశ్రామిక కేంద్రంగా, హార్టికల్చర్ హబ్గా, ఒక టూరిజం కేంద్రంగా తయారై ఇక్కడుండే వాళ్ళు వేరే ప్రాంతాలకు పోవలసిన అవసరం లేదు. వేరే ప్రాంతం వాళ్ళు ఇక్కడికే వచ్చే పరిస్థితిని తీసుకొస్తాను. ఈ సందర్భంలో నేను అడుగుతున్నా, సంక్షేమంలో ఎక్కడా తక్కువ చేయలేదు, అభివృద్ధిలో నేను ఎక్కడా చిన్న చూపు చూడలేదు, అన్నీ చేశాం. కానీ మనకు వచ్చిన బాధ, మీ జిల్లాలో ఒక అపోజిషన్ లీడర్ ఉన్నాడు. ఎలాంటి లీడరో మీరే అర్థం చేసుకోవాలి. ఏం తమిళలో కోడికత్తి పార్టీ, అన్ని డ్రామాలే. ఈరోజు మీరు చూస్తే ఎలాంటి లీడరో ఒక 5 నిమిషాలు జిల్లా ప్రజానీకం అందరం అధ్యయనం చేద్దాం. నిన్న ఇంట్లో వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా చంపేశారు. దాన్ని గుండె ఆగిపోయి చనిపోయారని, హార్ట్ అటాక్ అని చిత్రీకరించారు. ఇది చెప్పే మునుపు ఒక విషయం చదివినిపిస్తాను, మీరు వినండి. ఇది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సరిపోతుంది. అమెరికాలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మనకు సిబిఐ మరిగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఉంటుంది. వాళ్ళ అధికారులకు శిక్షణ ఇస్తారు వాళ్ళు. అప్పుడు మొదట చెప్పే మాటలు ఇవి, ఉద్బోధ. దీంట్లో వాడు చెప్పేది, నేరం చేసిన వాడు ఎప్పుడూ అపరాధ భావంతోనే బతుకుతాడు. అంటే ఒక నేరం చేస్తే అనుమానం ఎప్పుడూ ఆయన గుండెలో ఉంటుంది. ఎందుకంటే అతను చేసిన అపరాధం అతని అంతరాత్మకు తెలుసు కాబట్టి. ఆ అపరాధ భావం ఎంటాడుతున్నంతసేపు వీలైనంత వరకు ఎదుటి వారిని నిందించి పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తాడు. అంతరాత్మ అపరాధ భావంతో తోడేస్తుంటే పైకి గంభీరంగా సహజంగా నవ్వుతూ ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతని నటన అతని అంతరాత్మకు తెలుసు. అదే అందరికీ కనిపిస్తుంది. నేను గంభీరంగా ఉన్నానని, అందరిని నమ్మిస్తున్నానని భ్రమలో కృత్రిమంగా ప్రవర్తిస్తూ మరికొన్ని తప్పులు చేస్తాడు. ఆ క్రమంలోనే అతని నేరం అతడు చెప్పకుండానే విడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అపరాధ అంతరాత్మని ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా అందులో నుంచి బయటకు తన్నుకురాక తప్పదు. ఇది వాళ్ళు నేర్పించేది. ఎవడైనా తప్పు చేసిన వాడికి అంతరాత్మ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అయితే నువ్వు బుకాయించినా, పైకి కావాలని మాట్లాడినా ఎప్పుడో ఒకసారి అవన్నీ బయట వస్తానే ఉంటాయి. ఈరోజు మీరు ఈ ఉద్దేశంతో ఆలోచించండి. మొన్ననే వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ బాబాయ్ ఇంట్లోనే చంపేశారు. ఇంట్లో చంపిన తర్వాత బాధిత ఏంటి తమ్ముళ్ళు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. పోలీసులు కేసు అప్పచెప్పాలనా? ఏమంటారు మీరు చెప్పండి? అప్పచెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడప ఊళ్ళో అందరినీ ఆలోచించమంటున్నా. ఒక వ్యక్తి చనిపోతే, గౌరవప్రదమైన వ్యక్తి చనిపోతే, అందులో కూడా చంపబడితే ఇమ్మీడియట్గా పోలీసులకు చెప్పాలి. ఎందుకు దీన్ని గుండె ఆగి చనిపోయాడు, హార్ట్ అటాక్ చనిపోయాడని చిత్రీకరించారని అడుగుతున్నా. ఏ తప్పవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. నెత్తిన బలమైన గాయాలు, మెదడు బయట వచ్చింది, రక్తం కారింది. ఏం చెప్పారు? బ్లడ్ వామిటింగ్స్ అని నమ్మించని ప్రయత్నం చేశారు.
9 గంటల 17కి ఇక్కడే ఉంటుంది ఆ సాక్షి టీవీ. ఆ టీవీని వేశారు. నేను అడుగుతున్నా, ఆ టీవీకి ఏమైనా గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజానికానికి. ఇది ఒక టీవీయా? పనికిరాని టీవీ. ఈ రోజు కూడా జనార్దన్ రెడ్డి పాపం నా మీటింగ్లో ఉన్నాడు కర్నూలులో. మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇమీడియట్ గా అతనికి ఉంటే లేదు వెళ్ళిపోయినాడని టీవీ వేస్తే బూతులు తిట్టాడు వచ్చి మీటింగ్కి వచ్చి. మీకు సిగ్గుంటే ఆ టీవీ మూసేయాల ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయడానికి. హద్దులుంటాయి. అలాంటి తప్పుడు పనులు చేస్తారు వీళ్ళు. నేను అడుగుతున్నా, 9 గంటల 17 నిమిషాలకు వేశారు. చనిపోయింది ఎప్పుడు? రాత్రి 5:30 గంటలకు 6 గంటలకు మీరు చూశారు. 8 గంటలకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అందులో రక్తం ఉందని చెప్పారు. అనుమానాస్పదంలో చనిపోయారన్నారు. అలాంటప్పుడు గుండె పోటుని ఏ విధంగా చెప్పారు? అక్కడుండే మాజీ ఎంపీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏ మాటే చెప్పారు. కడాన హాస్పిటల్ నుంచి స్టాఫ్ని తీసుకొచ్చి చనిపోయిన శవానికి కట్టుకడతారా తమ్ముళ్ళు మీరు? ఏమంటారు మీరు? చచ్చిపోయిన శవానికి కడతారా? ఎవరన్నా కట్టు స్టిచ్చెస్ వేస్తారా? ఏంటి అరాచకానికి పరాకాష్ట కాదా ఇది? హాస్పిటల్ తీసుకుపోవాలంటే పోలీసులు తీసుకెళ్ళాలి. ఒక విధంగా హత్య జరిగితే మీరు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మీరేం చేస్తారు? చూసినా చెప్పరు. ఎందుకంటే మళ్ళా ఇదో కేసు అవుతుంది, నేను సమాధానం చెప్పాలి, హాస్పిటల్కి పోయిన వాళ్ళు మీరు చెప్పరు. అలాంటిది పోలీసులు రాకమనిపి రూమ్ అంతా క్లీన్ చేస్తారు. బ్లడ్ దుప్పట్లు మారుస్తారు. ఎందుకు మార్చారు? ఎవరు మార్చారు? ఎవరు రక్తాన్ని గడిగారు? ఎందుకు గడిగారు? చెప్పక్కర్లేదా? మనకు రాష్ట్రానికి చెప్పక్కర్లేదా? లోటస్ ఫండ్ లో ఉండి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశారు. అక్కడి నుంచి పోలీసులుంటే భయపెట్టి శవాన్ని కూడా తీసుకెళ్లారు. హాస్పిటల్లో కూడా చెప్పారు ఇది జరిగింది హార్ట్ అటాక్ జరిపోయిందని. ఎస్పీకి ఫోన్ చేస్తారు. ఏమని? మీరేం పట్టించుకోవద్దండి, ఇది చాలా చిన్న విషయం, హార్ట్ ఫెయిల్ అయి చనిపోయాడు, మేమే చూసుకుంటాం అని ఆయనకు కూడా చెప్తారు. అంటే మీ బాబాయ్ చనిపోతే కనీసం ఎవరు చంపారో నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసేదానికి సహకరించలేదంటే దీని కింద ఏ ఆలోచన ఉంది తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. వాళ్ళ బాబాయి మీదనే అమారుగైతే నువ్వు నన్ను లెక్క పెట్టుకుంటాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమయ్యా, అవునా కాదా? ఎప్పుడైతే పోస్ట్ మార్టంలో వచ్చిందో అప్పుడు మాట మార్చేశారు. నేను చంపేశానంట, ఆదినారాయణ రెడ్డి అంట, సతీష్ కుమార్ రెడ్డి అంట. చనిపోయింది వాళ్ళ ఇంట్లో, చంపింది వాళ్ళ ఇంట్లో, క్లీన్ చేసింది వీళ్ళు, స్టిచ్చెస్ కట్టింది వీళ్ళు. నేరం నా మీద, మా మీద. ఏమంటారు తమ్ముడు? దీన్ని ఏమంటారు? ఏంటి ప్రవర్తన? సాయంత్రం మళ్ళా ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్లు ఏమి ఇస్తారు? ఆయన చనిపోయే మునుపు రాసిన లెటరు. ఆయన ఏం రాస్తాడు? మా డ్రైవర్ని ముందుగా రమ్మన్నా, అతను ఆ కోపంతో నన్ను చంపబోతున్నాడు, ఆ సమయంలో ఈ లెటర్ రాస్తున్నాని ఆ లెటర్ రాసి చనిపోయాడు. అంటే ఏమనాలి? అంటే మీరే అతని దగ్గర ఒక లెటర్ రాయిపించి డ్రైవర్ మీద పెట్టాలనుకున్నారు, అంతేగా తమ్ముళ్ళు? డయింగ్ డిక్లరేషన్. ఎంత దుర్మార్గం! నాకైతే ఇవన్నీ మర్చిపోతా ఉంది వీళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటే. తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలని గవర్నర్ దగ్గరికి పోతాడు. ఎందుకు? కోడి కత్తి కేసు ఎన్ఐఏ ఎంక్వైరీ చేశారు. కోడి కత్తి కేసు ఇంత, దాని ఎంక్వైరీ పెద్ద ఎంక్వైరీ. కేంద్రానికి అధికారం లేదు. అధికారం లేకపోయినా అధికారాన్ని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి కాపాడడానికి లాలూచి రాజకీయాలు చేశారు. ఇప్పుడు మళ్ళా సిబిఐ. నేను అనుకున్నా ఈయన గవర్నర్ దగ్గర పోయాడు. మన గవర్నర్ కూడా పోలీస్ అధికారి, మాజీ పోలీస్ అధికారి.
ఆయన అడుగుంటాడు అనుకుంటున్నా నేను అడుగుతున్నా, ఇంట్లో మీరు కడిగితే తప్పవునా కాదా అని అడుగుతున్నా. ఇది నేరం అవునా కాదా తమ్ముళ్ళు? ఎవరు నేరం చేసిన శిక్షార్హులు అవునా కాదా? అక్కడి నుంచి మీరు చూడండి, అదరా పరిగెత్తాడు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఎట్ట తిరుగుతున్నా చూస్తున్నారు మీరు. ఏదో రేపే ఎన్నికలు ఉన్నట్టు ఊరికి పోయి మీటింగ్లు పెడుతూ తప్పించుకోవాలని భయం వెంటాడుతూ ఉంటే ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు ఈ నాటకాలు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. మీరు మీ అభిప్రాయం ఏంటి? జిల్లా వాళ్ళు ఏమంటారు? ఇది ఇంటి దొంగల పని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంట్లో వాడు చేయకపోతే ఎందుకు రక్తాన్ని కడిగారు? ఎందుకు సాక్ష్యాన్ని తారుమారు చేశారు? ఎందుకు మీ మామ డాక్టర్గా ఉండి వాళ్ళ హాస్పిటల్లో నుంచి బ్యాండేజ్లు అవన్నీ తీసుకొచ్చి స్టిచ్చెస్ సెట్లు వేశారు చచ్చిపోయిన డెడ్ బాడీకి? ఎందుకు ఇది హత్యని ఎందుకు మీరు చిత్రీకరించారు గుండెపోటు మరణం అని? ఎందుకు బయట ప్రపంచాన్ని నమ్మించారో సమాధానం చెప్పాల్సిన పని ఉందా లేదా? తమ్ముళ్ళు, వాళ్ళ బాబాయికే గతి లేకపోతే రేపు నీకు నాకు ఏమవుతావని నేను అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు వస్తే మనం పోలీసులు కూడా పిలవలేము. ఇలాంటి వ్యక్తుల మనకు కావాల్సిన తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఇది నేను చెప్పింది మీకు సరిపోయిందా? నేరస్తుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో మీరే చూశారు. 12 కేసుల్లో A1 ముద్దాయి తిరిగి వాళ్ళ మీద దాడి చేశాడు. అప్పుడు సిబిఐ పైన దాడి, ఇప్పుడు సిబిఐ ముద్దు, ఇప్పుడు రాష్ట్ర పోలీసుల పైన దాడి. ఇంకో పక్కన నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన జోడి. ఒక కాపలాదారుడు దేశానికి ఆయన ఎవరికి కాపలాగా ఆయడంలా ఇలాంటి నేరస్తులకి అవినీతి పరులకి కాపలాగా వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అవునా కాదా? ఏం చెప్పాలి? బాధేస్తుంది. ఆయన నేను పెద్ద కాపలాదారులని ఫోజులు కొడతాడు, అన్ని తెలుసని ప్రవర్తిస్తాడు, దేశాన్ని నష్టం చేశాడు, ముంచేశాడు, అందరికీ కష్టాలు వచ్చాయి. ఈ కడపలో ఉన్నారు దర్గా సాక్షిగా మీరు ఆలోచించాలి. ఈ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ఏం చేశారు? ముస్లింల్ని ఊతకోసుకొచ్చాడు, వందల మందిని వేల మందిని చంపాడు, భయప్రాంతులను చేశాడు. నేను ఆ రోజే డిమాండ్ చేశా, ఈ వ్యక్తి చేసిన పని తప్పు. ఈయన ప్రధానమంత్రిగా ఉండడానికి అర్హత, ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు, రాజీనామా చేయమని డిమాండ్ చేసిన వ్యక్తుల్లో నేనే మొదటి వాడని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే ఆయన కోపం నా మీద. పర్వాలేదు, నేను రాష్ట్రం కోసం కలిశాను, నమ్మక ద్రోహం చేశారు, అందుకే నేను ఈరోజు విభేదించడమే కాదు, దేశంలో నేను మొట్టమొదటిసారి పోరాటానికి సిద్ధమయ్యా. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. అందుకే నేను పోరాడే పరిస్థితికి వస్తే మన వాళ్ళపైన దాడులు, ఈడీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఇక్కడ రమేష్ ఉన్నాడు, ఆయన ఇంటి పేరు కూడా ఈడీ దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఏం తప్పు చేశాం? తప్పు చేసిన వాళ్ళు కాపాడుతారు. నీతి నిజాయితీగా రాష్ట్రం కోసం పోరాడితే మా మీద దాడి చేస్తారు. కడపలో స్టీల్ ప్లాంట్ కావాలని అడగడం తప్ప, ప్రత్యేక హోదా కావాలని అడగడం తప్ప, ప్రత్యేక హోదా కావాలని మాట్లాడి ఈరోజు మీరు చేసే పని ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోడీ జోబులో ఉన్నారు, మీరు సంఖలో కూర్చున్నారు. పై దీనికి సమాధానం ఏంటి? ఆ రోజు మైనారిటీ సోదరులు ఉన్నారు. నిన్న మీరు చూస్తే త్రిబుల్ తలాక్ పెట్టారు. ఎందుకు పెట్టారో చెప్పాల్సిన అవసరం ఉంది. చట్టం అందరికీ ఒకటిగా ఉండాలి. ముస్లింలకు మాత్రం ప్రత్యేక చట్టం పెట్టి వీళ్ళు జైల్లో పెడతానంటాడు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఆ విషయం చెప్పిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట నరేంద్ర మోడీ గురించి మాట్లాడాలంటే వెన్నెముకలో వణుకు. ఇది ఎక్కడ కథ అని అడుగుతున్నా.
వీళ్ళ మా పార్లమెంట్ మెంబర్స్ పార్లమెంట్కి పోరు. ఆయన చూస్తే భయం, లాలోచే రాజకీయం. ఇప్పుడు మన మీద దాడి ప్రారంభించారు తమ్ముళ్ళు, ముగ్గురు ప్రారంభించారు. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క ఫ్యాన్ ఇక్కడ, స్విచ్ హైదరాబాద్లో, కరెంటు ఢిల్లీలో. అంటే ఆయన కరెంట్ ఇవ్వకపోతే, కేసీఆర్ స్విచ్ ఆన్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు. ఏమీ గొడవలో నాకైతే అర్థం కావడంలా. లోటస్ పండ్లో హ్యాపీ, ఆంధ్రప్రదేశ్ రావాల్సిన పని లేదు, అమరావతి వద్దు, లోటస్ పండు ముద్దు. ఒక్కరోజు రాలా రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు. ఎందుకు? పనులు జరిగితే, కడప బాగుపడితే మీరు ఆయన మాట వినరు. కడప ఎప్పుడు ఇట్నే ఉండాలి, మీరు బాధపడతానే ఉండాలి, ఆయన కోట్లేస్తానే ఉండాలి. నా ఉద్దేశం అది కాదు. మీరు బాగుపడాలి, ఆనందంగా ఉండాలి, మీకు నచ్చిన వాళ్ళకు ఓట్లేయాలి తప్ప ఎప్పుడు వాళ్ళ ఒక్క కుటుంబానికి ఊడిగం చేయాల్సిన పని మనకు లేదు. ఆ కుటుంబం పని ఏంటి? మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళ కేసుల మాఫీ కోసం పోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి, ఆస్తుల పంపకం రావాలి, విభజన చట్టంలో మనకు హామీలు ఉన్నాయి, ప్రత్యేక హోదా ఉంది. ఇవన్నీ వచ్చుంటే ఈరోజు మనం చాలా బాగుపడేవాళ్ళం, వెసులుబాటు వచ్చేది. అయినా నేను ఒకటే ఆలోచించాను, కష్టాలున్నాయి, పర్వాలేదు, ముందుకు పోతానని ముందుకు పోయాను. ఈరోజు ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ, హాజ్ హౌస్ ఇక్కడ కట్టాను. అదే మరిగా మీరు చూస్తే ముస్లిం సోదరులకి అనేక ప్రోగ్రాములు, ఇమాములకి, మౌజములకి జీతాలు ఇచ్చాం. మళ్ళీ మైనారిటీ యూనివర్సిటీ పెట్టాం. మైనారిటీ పిల్లలకి దుల్హాన్ ప్రోగ్రాం పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు చేపిస్తున్నాం. రంజాన్ తోఫా ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తాను. 2 ఎమ్మెల్సీలకు ఇచ్చాం, 1 మంత్రి ఇచ్చాం, 1 చైర్మన్ ఇచ్చాం. నేను అందుకే మీకు హామీ ఇస్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి రాజీ పడి మనల్ని మోసం చేస్తున్నాడు. నేను అందుకనే మీకు చెప్పాను, ఇతను ఒక కరుడు గట్టిన నేరస్తుడు, నేరాలు చేస్తాడు. దానికి కేంద్రం పులివెందులుగా పెట్టుకున్నాడు. పులివెందులకు చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు సతీష్ రెడ్డి ఉన్నాడు. సతీష్ రెడ్డి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా నేను నేరాలు చేయాలని ఆలోచించలేదు. మేము అపోజిషన్లో పార్టీలో ఉంటే పరిటాల రవీందర్ని అతి దారుణంగా పార్టీలోనే చంపేశారు. ఇంకో పక్క 145 మంది కార్యకర్తలను పోతున్న పెట్టుకున్నారు. 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ నేను ఆ పని ఎంకరేజ్ చేయలేదు. హత్యల పైన నమ్మకం లేని వ్యక్తిని, ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉండే వ్యక్తిని, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. ప్రజల చైతన్యం ద్వారా ఈ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తాను తప్ప వదిలిపెట్టామని మరొకసారి దేవుని కడపలో మాట్లాడుతున్నా. కేసీఆర్ మన మీద పడతాడు. పోలవరం ప్రాజెక్టు జరగకూడదు. ఎందుకు జరగకూడదని నేను అడుగుతున్నా. మీకేంటి సంబంధం నేను అడుగుతున్నా. గోదావరిలో నీళ్లు సముద్రానికి పోతున్నాయి. మా కరువు సీమకు నీళ్లు లేవు. కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు. మేము గోదావరి పూర్తి చేసుకుని ఆ నీళ్లు రాయలసీమలో ఈ ప్రాంతంలో అడుగుంటే మీకు నష్టం ఏంటి? మీరు దేవాదులు కట్టారు, నేను అడగలేదు. కానీ ఈరోజు అడ్డుపడడానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు. మా ప్రాంతంలో దేవాలయాలు మునిగిపోతున్నాయి. ఆ దేవాలయం కూడా, భద్రాచలం కూడా ఒకప్పుడు మన రాష్ట్రంలో ఉండిందే. అలాంటిది అడ్డు పెట్టుకుని కావాలని అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అడ్డుపడితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి మీకు వంతన పాడుతున్నాడు. ఇంకో పక్క అపోజిషన్ పార్టీస్ అన్ని నిర్వీర్యం చేస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు తీసుకున్నారు.
నాయకులను లాక్కున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు. ఏమీ చేయకుండా 88, 89 సీట్లు గెలిచారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, మేము 19 సీట్లకి 16 సీట్లు గెలుస్తాం, దేశంలో చక్రం తిప్పుతామని. వీళ్ళ ఆలోచన ఏంటి? నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట, బర్త్డే గిఫ్ట్. బర్త్డే గిఫ్ట్ నాకంటే ఈ రాష్ట్రానికి ఇస్తారు మీరు అంటే మేమంతా సమర్థులుగా నీకు కనపడుస్తున్నాం. నేను ఒకటే మాట చెప్తున్నా, మా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో